సాగర్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఏ పని చేయడం లేదని, ఎవరి ఇంటికో ఇల్లరికపు అల్లుడుగా వెళ్లాడని ఆమె ఒకసారి నీరజ్ ద్వారా విన్నది. ఆ విషయాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్న మధులత సాగర్ వైపు చూసి జాలిపడుతూ, సాగర్, నేను నీకు కాలేజ్లో చదువుకునే రోజుల్లోనే చెప్పాను, ఏదైనా కావాలంటే దానికి స్వయంగా పోరాడాలి, ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించకూడదు. కానీ నువ్వు నా మాటలు మర్చిపోయినట్లు అనిపిస్తుంది అని అంది మధులత. అంతటితో ఆగకుండా, నీ క్లాస్మేట్ రేష్మని చూడు, ఆమె కూడా నా స్టూడెంటే కదా, ఇప్పుడు ఒక పెద్ద సింగర్ అయింది. నీరజ్ కూడా ఒక కంపెనీకి మేనేజర్. కానీ నువ్వు చూడు ఎలా ఉన్నావో అని తిడుతున్నట్లుగా అంది. అంటే నువ్వు మధులత మేడం స్టూడెంట్వా? సరే అయితే మేడం ముఖం చూసి ఈరోజు నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాను. నా కారుకి జరిగిన డ్యామేజ్కి 1,00,000 రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వు చాలు అని సాగర్తో అన్నాడు రుద్ర. ఏంటి, 1,00,000 రూపాయలు ఇవ్వాలా? మీరు కొంచెం న్యాయంగా మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి మీ కారు గురించి మాట్లాడుకుందామా? అది చూస్తే 10 లక్షలకు మించి ఉండదు. దానికి మేము ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలా? ఇది కొంచెం ఓవర్గా ఉందని అనిపించడం లేదా? సీరియస్గా అంది సరిత. సాగర్, ఈమె నీ భార్యనా అని సరిత వైపు ఆసక్తిగా చూస్తూ అడిగింది మధులత. పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.